పిల్లల విషయంలో పేరెంట్స్ రెండు పెద్ద మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ వలన పిల్లలకు పేరెంట్స్ పట్ల ఉన్న గౌరవం కావచ్చు, రెస్పెక్ట్ కానీ కోల్పోతారు. అంతేకాదు పేరెంట్స్ ఇద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలకు, గొడవలకు కూడా దారి తీస్తుంది. ఆ మిస్టేక్స్ ఏంటంటే, మొదటిది పిల్లలకి కొన్ని రూల్స్ పెడతాం మనం, బైలాస్ లాగా. స్క్రీన్ టైం ఇంత ఉండాలా, ఇలాంటి ఫుడ్ తినాలి, ఇలా బిహేవ్ చేయాలి, నీకు కోపం తెచ్చుకోకూడదు, పేషెన్స్ ఉండాలి, ఇలా అలాంటి కొన్ని రూల్స్ పెడతాం. వండర్ఫుల్, అవి ఉండాల్సినవే. కాకపోతే ఆ రూల్స్ని పాటించేటప్పుడు పిల్లల కంటే ముందు పేరెంట్సే వైలేట్ చేస్తారు. ఎస్, ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. సో ఇక్కడ మనం పిల్లల్ని కరెక్ట్ చేసేటప్పుడు నీ స్క్రీన్ టైం దాటింది అనగానే ఇమీడియట్లీ వాళ్ళు వేలెత్తి చూపిస్తారు. మమ్మీ స్క్రీన్ టైం నీది చూడు, డాడీ స్క్రీన్ టైం నీది ఇంత అయింది అనేది. అంతేకాదు పైన ఒకరి మీద ఒకరు కోపంగా మాట్లాడుకుంటప్పుడు అది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. పిల్లల్ని ఎప్పుడైనా ఇరిటేట్ అయ్యి వాళ్ళు అరిచేసినప్పుడు, వాళ్ళ కోపం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీరు ఇలా బిహేవ్ చేయకూడదు, పేషెన్స్ ఉండాలన్నప్పుడు మళ్ళీ అదే వేలెత్తి చూపిస్తారు. లేదా వాళ్ళు వేలెత్తి చూపించే ధైర్యం లేకున్నా వాళ్ళ మనసులో మాత్రం క్లియర్గా పేరెంట్స్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు చేయండి మేమెందుకు చేయాలనేది వాళ్ళ మైండ్లో నాటుకుంటుంది సబ్ కాన్షియస్. అంతేకాదు పిల్లలు వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళ పేరెంట్స్ అయ్యాక కూడా అదే వాళ్ళ లెగసీని ఎక్స్టెండ్ చేస్తారు. పేరెంటింగ్ అనేది ఇప్పుడున్న తరానికే కాదు, అంటే మన పిల్లలకే కాదు, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వచ్చే తరాలకు కూడా పేరెంటింగ్ మన లెగసీ ఎక్స్టెండ్ అవుతుంది. ఎలాగంటే మన పేరెంట్స్ అప్బ్రింగింగ్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా పనిచేస్తుందో, మన కోపాలు, ఆవేశాలు అన్నీ కూడా, మన ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా వీఆర్ క్యారింగ్ ఫ్రమ్ అవర్ పాస్ట్ లెగసీ, మన పేరెంట్స్ దగ్గర నుంచి. సో ఇక్కడ మన పిల్లలకు కావాల్సింది ఏదైనా మంచి కావాలనుకుంటే మన దగ్గర మంచి లేకుంటే ఆ చైన్ బ్రేక్ చేయాలి. ముందు మనం పేరెంటింగ్ ఇంప్లిమెంట్ చేసి తర్వాత మన పిల్లలకి ఇవ్వాలి. సో పిల్లలు ఏం చేయాలనేది మనం మాటల్లో కాదు, మన చేతుల్లో, యాక్షన్స్ లో చూపించాలి. అంటే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. అవునా కాదా?